తెలంగాణ సాధనే ఊపిరిగా జీవించిన వ్యక్తి ఆచార్య జయశంకర్ అని కాంగ్రెస్ నాయకులు శ్రీహరిరావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌక్ వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. 1956లో తొలి దశ ఉద్యమం ప్రారంభం నాటి నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన మహానీయుడు అని కొనియాడారు. వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ గారి గురించి తెలంగాణలో కాదు ఈ దేశంలో జరిగేది వాళ్ళు ఉండరు. జయశంకర్ గారు తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమాన్ని పరిరక్షించడం కోసం అనునిత్యం పాటుపడినటువంటి వ్యక్తి. చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఏంటంటే, ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్గా 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం జరిగిందో ఆ రోజు నుంచే ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. 1956 తర్వాత జరిగినటువంటి నిరసన ర్యాలీలో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ర్యాలీలో నిజాం కాలేజ్ ముందర